గతంలో మేము కృష్ణా ఫేజ్ 1 ఫేజ్ 2 ఫేజ్ 3 గోదావరి మంజీరా దాని తర్వాత హిమాయత్ సాగర్ లాంటి నీళ్లను మేము తీసుకొచ్చినమే ప్రజలకు. మీరు ఎన్నడైనా ఒక చుక్క ఎమ్మెల్డీ వాటర్ తీసుకురావడానికి హైదరాబాద్కు 10 సంవత్సరాలుగా మీ ప్రభుత్వం ఎన్నడైనా ప్రయత్నం చేసిందా అని అడుగుతా ఉన్నా. పెరుగుతున్న హైదరాబాద్ నీటి అవసరాలను తీర్చడానికి సంబంధించి గత ప్రభుత్వంగా మీరు 10 సంవత్సరాలుగా ఎన్నడైనా ఒక నీళ్ల చుక్క రేవడానికి మీరు ఎన్నడైనా ప్రణాళిక సిద్ధం చేసిరని అడుగుతా ఉన్నాం. ఇలా ఒక మాట ప్రయత్నం ఇంటర్నల్ గా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ తో పాటుగా ప్రజల సౌకర్యాలను కలిగించడానికి ఇక్కడ ఉండబడేటువంటి అన్ని రకాల వ్యవస్థల రియల్ ఎస్టేట్ కావచ్చు, టూరిజం కావచ్చు, మెడికల్ అండ్ హెల్త్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఇలా డెఫినెట్లీ హైదరాబాద్ సంబంధించిన విషయాల అన్ని రంగాల్లో మేము ప్లానింగ్ చేసుకొని పోతా ఉన్నాం. గతంలో చేపట్టినటువంటి అనేకమైనటువంటి పెద్ద పెద్ద భారీ పరిశ్రమలు కావచ్చు, ఔటర్ రింగ్ రోడ్లు కావచ్చు, ఎయిర్పోర్ట్లు కావచ్చు, లేదా గతంలో నిజాం కాలంలో నిర్మించినటువంటి ఆనాటి చారిత్రాత్మకాలు తప్ప ఆర్భాటాలకు కట్టేటువంటి సెక్రటరీ తప్ప ప్రజాభవన్లు ప్రజలకు సంబంధించి తప్ప మీరు ఏమి నిర్మాణాత్మకంగా పేదలకు ఉపయోగపడే పనిచేశారని అడుగుతా ఉన్నాం. అందుకే ఇలా ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి కావాలనుకుని కంటోన్మెంట్ ప్రజలు ఉప ఎన్నికల్లో ఏ విధంగా అయితే కాంగ్రెస్ గెలిపించినారో అదే పద్ధతిలో జూబ్లీహిల్స్ లో కూడా ఉప ఎన్నికల కాంగ్రెస్ ను గెలిపించి ప్రజాప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను ఇంకా భవిష్యత్తులో క్షేత్రస్థాయికి తీసుకుపోయే విధంగా ఆశీర్వచనం చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. నిరంతరంగా ముఖ్యమంత్రి గారు, మంత్రులు, పార్టీ యావత్తుగా ప్రజల సంక్షేమం కొరకు పనిచేస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు, పేదలకు నెలకు సంవత్సరంలో 3,500 ఇండ్లు, రైతులకు సంబంధించిన అన్ని రకాల సౌకర్యాలు, నిరుద్యోగ యువతకు సంబంధించిన ఉద్యోగాలు, వడ్డీ లేని రుణాలతో మహిళలకు సంబంధించిన అనేకమైనటువంటి సోలార్ ప్రాజెక్టులు, ఇందిరమ్మ క్యాంటీన్లు, ఆర్టీసీ బస్సులు, ఈ విధంగా అనేక రకాల కార్యక్రమాలు చేసుకుంటూ పోతా ఉన్నాం. ఈ సందర్భంలో బట్టగాల్చి మీద వారేసి డైవర్షన్ పాలిటిక్స్ కి పరిమితం అయిపోయి ఓటు చోరీ, సానుభూతి, ఆటోలు, రకరకాల క్యాండిడేట్ పైన విమర్శలు, బర్దాష్కి బాహర్ అనే ఒక బ్యాక్వర్డ్ క్లాస్ అభ్యర్థి మీద ఈ విధంగా ఆరోపణలు చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందుకే డెఫినెట్లీగా మా ప్రభుత్వం తరఫున ఇంకా హైదరాబాద్ సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాల్లో ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా చేసేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వంది. అటు సినిమా ఇండస్ట్రీకి బేస్ అయిన జూబ్లీహిల్స్ కావచ్చు, లేదా హైదరాబాద్ సిటీ కావచ్చు, సినీ ఇండస్ట్రీకి సంబంధించి, ఫార్మాసిటికల్ సంబంధించి, ఆటోమొబైల్ రంగానికి సంబంధించి, ఐటీ రంగానికి సంబంధించి ఇంక్లూజివ్ గ్రోత్ అన్ని రకాల అంశాలను మా ప్రభుత్వం పరిగణనలో తీసుకొని ముందుకు పోతా ఉంది. ఒక్కటే ఏదో అంశానికి పరిమితం అయిపోయి కాదు. అసలు అన్నిటికంటే ఎక్కువ మమ్మల్ని ప్రశ్నిస్తున్న మీరు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలను అడిగే సందర్భంలో మీరు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీ, టీఆర్ఎస్ పార్టీ బహిష్కృత నేత కవిత గారు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు జవాబు చెప్పిన తర్వాతనే జూబ్లీహిల్స్ ఓటు అడిగేటువంటి హక్కును తీసుకోమని కోరుతా ఉన్నా. మీ పార్టీ నాయకురాలు చెప్తుంది మీ పార్టీ మొత్తంగా అవినీతి మయమైపోయిందని చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. జవాబు చెప్పే ప్రయత్నం చేయండి. సంబంధం లేని అంశాలను తీసుకొచ్చి బై ఎలక్షన్ లో 10 సంవత్సరాల మీ అధికార పార్టీ, 2 సంవత్సరాల మా అధికార పార్టీ ఏం చేసిందో చర్చకు అవకాశం లేకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఈరోజు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలు చైతన్యవంతులు. జూబ్లీహిల్స్ ప్రజలు, కంటోన్మెంట్ ప్రజలను ఉదాహరణ తీసుకొని అక్కడ కాంగ్రెస్ ను గెలిపించబోతున్నారనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ప్రజలకు విశ్వాసం కలిగి